Hello guys, rapid zoom effect in DaVinci very easy. మరి ఇంకెందుకు ఆలస్యం? మనకి ఏం కావాలో వీడియో క్లిప్ మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని టైం లైన్లో తీసుకొద్దాం. అంటే అన్నీ తీసుకోలేదు, ఒక 5 ఇమేజ్ మాత్రం తీసుకున్నాను. ఈ క్లిప్స్కి మనకు 5 ఫ్రేమ్లు సరిపోతాయి కాబట్టి 5 ఫ్రేమ్లు సెట్ చేసుకోవాలి. మిగిలినంత మనం డిలీట్ చేస్తాం అన్నమాట. మొత్తం అన్ని క్లిప్లో కూడా మనం 5 ఫ్రేమ్లు సెట్ చేసుకుంటాం. వీటికి మనం అడ్జస్ట్మెంట్ క్లిప్ యాడ్ చేసుకోవాలి. దానికోసం మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టూల్ బార్లో అడ్జస్ట్మెంట్ క్లిప్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఆ అడ్జస్ట్మెంట్ క్లిప్ ఫస్ట్ ఇమేజ్ వరకు మనం అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అడ్జస్ట్మెంట్ క్లిప్పై రిజాల్వ్ ఎఫెక్ట్స్లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని అడ్జస్ట్మెంట్ క్లిప్పై ప్లేస్ చేయాలన్నమాట. అడ్జస్ట్మెంట్ క్లిప్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి జూమ్ ఆప్షన్ ఉంటుంది, జూమ్ ఆప్షన్ చూసుకుని ప్లే హెడ్ని ఇమేజ్ స్టార్టింగ్లో ఉంచి జూమ్ ఆప్షన్లో జూమ్ క్రీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత ప్లే హెడ్ని ఇమేజ్ ఎండింగ్లో మూవ్ చేసుకోవాలి. తర్వాత జూమ్ క్రీమ్ ఫ్రేమ్ని 1.2కి సెట్ చేసుకోవాలి. దీంతో జూమ్ ఎఫెక్ట్ మనకి క్రియేట్ అయినట్టు. అడ్జస్ట్మెంట్ క్లిప్ కరెక్ట్గా ఫస్ట్ ఇమేజ్కి సెట్ చేసుకుని దాన్ని మనం డూప్లికేట్ చేసుకుని ప్రతి ఇమేజ్కి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, బాగా వచ్చింది కదా. ఈసారి ఈ క్లిప్కి మధ్య మనం సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఒకసారి ప్లే చేసి చూసుకొని అదే మ్యూజిక్ క్లిప్ ప్రతి ఇమేజ్కి మనం యాడ్ చేసుకుంటాం. హాయ్ గైస్, బాగా వచ్చిందా? ఒకసారి చూడండి, బాగా వచ్చింది కదా. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.